అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 277వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 278వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 278. ఓం లబ్ధభోగాయై నమః. ఓం లబ్ధభోగా. ఇది 4 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లబ్ధభోగాయై నమః అని పలుకవలెను. లబ్ధభోగ కేవల సుఖరూపము కలది అని అర్థము. కేవల సుఖానుభవము భోగమనబడును. దుఃఖానుభవము కూడా భోగమని చెప్పిన జీవసామాన్యము ప్రసక్తమగును. అందువలన సుఖమాత్రానుభవమని చెప్పబడినది. తాదృశ్యమైన కేవల సుఖరూపము కలది కాన పరదేవత పరమేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లబ్ధభోగ అని స్తుతించబడుతున్నది. పరదేవత ఆనందస్వరూపిణిగా సిద్ధమై ఉండుట వలన సాధారణ జీవులను వలె క్రమప్రాప్తమైన తమకి ఇష్టమైన పదార్థములను అనుభవించిన తర్వాత కలిగెడి సుఖము కాదు, సుఖసాధనమైన భోగము కూడా పరమేశ్వరి యందు సిద్ధమై ఉన్నదని లక్షణ తెలియనగునది. ఆమె సహజ సుఖస్వరూపిణి అని భావము కావున మహామహేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లబ్ధభోగ అని భక్తుల చేత సంకీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధభోగాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.